హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తంగేడు పూల చెట్టు. తంగేడు చెట్టు అంటారు. ఇవి తంగేడు పూలు. ఇవి చూడండి, దగ్గరగా చూడండి ఎంత బాగున్నాయి అందంగా. ఇది తంగేడు పూల చెట్టు. ఈ చెట్టు యొక్క ఉపయోగము ఏంటంటే, దీని యొక్క చెట్టు ఆకుల్ని తీసుకొని ఎండబెట్టి చూర్ణం చేసుకొని దీనికి త్రిఫలా చూర్ణం కలుపుకొని 3 వంతుల త్రిఫలా చూర్ణము, 1 వంతు తంగేడు ఆకుల పౌడర్ని కలుపుకొని చూర్ణం చేసుకొని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే మనకి ఫ్రీ మోషన్, మలబద్ధకం తగ్గుతుంది. మలబద్ధక సమస్య ఉన్నవాళ్ళు ఈ చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని ఎండబెట్టాలి. త్రిఫలా చూర్ణం తెచ్చుకోవాలి. 3 వంతుల త్రిఫలా చూర్ణంలో 3 చెంచాల త్రిఫలా చూర్ణం, 1 చెంచా ఈ ఆకుల పొడి కలిపి దాంట్లో నుంచి 1 చెంచా వేడి నీళ్ళలో కలుపుకొని తాగితే మలబద్ధక సమస్య పోతుంది. తెలియని వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇది వచ్చేసి మోదుగ చెట్టు. మోదుగ పూలు ఎలా ఉన్నాయి చూడండి. గోగి పూలు అంటారు మా సైడు, గోగి పూలు అంటారు. హోలీ వస్తుంది కదా, హోలీ. దీంట్లో ఒక పువ్వుల్లో తేనె ఉంటుంది ఫ్రెండ్స్. తేనె ఉంటుంది దీంట్లో. పుప్పొడి అంటాం కదా, అట్లాంటి దీంట్లో నుంచి తేనెను సేకరిస్తాయి ఈ పూలు. హోలీకి మనము నేచురల్ కలర్స్లో వాడచ్చు. వీటిని దంచుకొని వీటి నుంచి వచ్చిన రసము తీసి హోలీ ఆడుకోవచ్చు. అంటే కెమికల్స్ లేకుండా న్యాచురల్గా హోలీ రంగోలీ ఆడాలంటే ఇది. దీని పూలు ఎంత అందంగా ఉంటాయి చూడండి. చాలా ఎర్రగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. దీన్ని మోదుగ చెట్టు అంటారు, నల్ల మోదుగ. ఇది ఎర్ర పూలు కాస్తాయి. దీనికి ఇంకో మోదుగ కూడా ఉంటుంది, తెల్ల పూలు కాస్తాయి. వీటి వైద్యపరంగా కూడా చాలా మెడిసిన్స్ వాల్యూ ఉన్న ప్లాంట్ ఇది ఫ్రెండ్స్. దీని యొక్క ఆకులు వచ్చేసి భోజనం చేయడానికి చాలా మంచిది. మా తెలంగాణ ప్రాంతాల్లో చాలామంది మోదుగ చెట్టు యొక్క ఆకులు తీసుకొని, మోత్కాకులు అంటాం మేము, ఇస్తర్లు కుట్టుకుంటాం. విస్తర్లు అంటాం కదా, ఇస్తర్లు కుట్టుకొని ఎండబెట్టుకొని ఇస్తర్లలో భోజనం చేస్తాం. అంటే ఆ ఆరోగ్యానికి మంచిది, జీర్ణశక్తి పెరుగుతుంది, ఆకలి బాగా పెరుగుతుంది అన్నట్టు. ఆకలి మందగించిన వారికి కానీ మలబద్ధక సమస్యలు ఉన్నా కానీ క్లియర్గా తగ్గుతుంది ఈ ఆకుల్లో భోజనం చేయడం వల్ల. సో మీరు ఈ ఆకుల్ని తెచ్చుకొని విస్తర్లుగా చేసుకొని తినండి. రెడీమేడ్ విస్తర్లు ఉంటాయి కదా, బఫ్ సిస్టమ్, అందులో తినట్టు. చాలా డేంజర్, అది కెమికల్తో కూడింది. మీకు స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ బఫ్ ప్లేట్లో తింటే. నేచురల్గా ఈ ఆకులు తెచ్చుకొని విస్తర్లు కుట్టుకోవచ్చు. లేదంటే ఎక్కడైనా రెడీమేడ్గా కుట్టిన ఇస్తర్లు ఉంటాయి కదా, ఈ ఆకులతోని కొనుక్కోండి. అంతేగాని ఆ బఫ్ సిస్టమ్ మానేసేయండి. ఈ మెడిసిన్ వాల్యూ ఉన్న ప్లాంట్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి.